హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎమ్మెల్సీ కవిత గారు నిన్న శాసన మండలిలో మాట్లాడిన తర్వాత అటు సోషల్ మీడియాను ఇట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను చాలా రకాలైన రియాక్షన్స్ వస్తున్నాయి. కవిత గారి రిజిగ్నేషన్ జరిగి కూడా సెప్టెంబర్ 3వ తేదీన ఆమె 2025లో రిజైన్ చేశారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నాడు డిబేట్ జరుగుతుంది. సో దాదాపు 4 నెలల పాటు ఆమె రిజిగ్నేషన్ ఎందుకు ఆమోదం పొందలేదు, ఈవెన్ ఆమె స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆమెకి మాట్లాడటానికి శాసనమండలిలో అంతగా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ అంశాల గురించి కొంచెం మాట్లాడనిపించింది. ముఖ్యంగా కవితకు సంబంధించిన విషయంలో ఒక 5 కీలకమైన అంశాలు మనకు కనిపిస్తున్నాయి నా దృష్టిలో. అసలు ఈమెకు కోపం ఎందుకు, ఎవరి మీద కోపం అనేది మనకు క్లియర్గా కనపడుతూనే ఉంది. ఆమె పేర్లు కూడా తీసుకొని మాట్లాడటం మొదలు పెడుతున్నారు కనుక. కాకపోతే ఎందుకు కోపం వచ్చిందనే విషయంలో నిన్న శాసన మండలిలో ఆమె చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఒకటి, పార్టీలో తనకి సరైన గుర్తింపు లేదు, తనని తొక్కిపెట్టాలని ప్రయత్నం జరిగింది, తనను సైడ్ లైన్ చేశారన్న విషయాన్ని ఆమె పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని చెప్తూనే గతంలో అనేక సందర్భాల్లో పార్టీ బాగోగుల కోసం తాను చేసిన సూచనలను కూడా పార్టీ పట్టించుకోలేదు. పైగా తనకే రివర్స్ అయ్యేలా తనను ఓడించడానికి ప్రయత్నాలు జరిగాయి, తనపైన కుట్రలు జరిగాయి, తనని పార్టీ నుంచి బయటికి పంపడానికి ప్రయత్నాలు చేశారు. ఇలా రకరకాల అంశాలని కవిత గారు చెప్తూ వచ్చారు. నిజానికి కవిత గారు లేవనెత్తిన అంశాలు సాదాసీదమైన అంశాలు కావు, చాలా సంచలనమైన విషయాలు. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఏమాత్రం బాగోలేదు, బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఒరిగింది ఏం లేదు తెలంగాణ ప్రజలకు అన్న విషయాన్ని మీరు నేను చెప్తే ఎవరు పట్టించుకోకపోవచ్చు. కానీ కవిత గారు చెప్పడం, ఫ్యామిలీ మెంబర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి, అట్లాగే ఎమ్మెల్సీగా ప్రస్తుతం కూడా కొనసాగుతున్న వ్యక్తి చెప్పడం వల్ల ఈ వ్యాఖ్యలకు నిజంగానే ఇంపార్టెన్స్ అనేది మనకు కనపడుతుంది. ఈమె మొత్తం ఆగ్రహానికి కారణము పార్టీలో తన పొజిషన్ గురించి ఆమె ఇప్పుడు పోరాటం చేస్తున్నారా, లేదంటే చాలా మంది బయట చెప్తున్నట్లుగా నిన్న ఆమె మండలిలో దేవుని మీద ప్రమాణం చేసినట్లుగా ఇది ఆస్తి సమస్యనో పదవుల సమస్యనో కాదు, కేవలం అస్తిత్వ సమస్య, ఆత్మగౌరవ సమస్య అనే పద్ధతిలో తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ పార్టీలో పుట్టి పెరిగిన కవిత గారు అస్తిత్వం, ఆత్మగౌరవం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఈరోజు మనకు కనబడుతుంది. సో అంటే కవిత గారి రాజకీయ భవిష్యత్తుని ఆమె సవాల్ చేయటం ఒక పద్ధతి కనిపిస్తుంది. మనకు కొన్ని పోలికలు కనపడతాయి. గతంలో ఆమె రిజైన్ చేసినప్పుడే కొంతమంది షర్మిలతో పోల్చారు, కొంత చెన్నై రాజకీయాలతో కూడా కొంచెం పోలిక మనకు కనిపించింది. అయితే ఈరోజు కవిత గారు శాసన మండలిలో మాట్లాడిన తర్వాత సడన్ గా బీఆర్ఎస్ నుంచి మహిళా ప్రతినిధులు తెలంగాణ భవన్లో కూర్చొని ఆమెకి కౌంటర్లు ఇచ్చే దాంట్లో కూడా కొంచెం డెప్త్ పెంచారు, తీవ్రత కూడా చాలా పెంచారు. గతంలో ఆమె రాజీనామా చేసినప్పుడు చేసిన విమర్శలపైనే సడన్ గా 6-7 మహిళలు వచ్చి తెలంగాణ భవన్లో ఎప్పుడూ చూడని సన్నివేశం ఒకటి మనం చూసాం, కవిత గారిని విమర్శించటం. నిన్న కవిత గారు ఎంత ఎమోషనల్ గా చెప్పారో కేసీఆర్ మద్దతుదారులైన మహిళా నాయకురాలు కూడా అంతే ఎమోషనల్ గా, అంతే సీరియస్ గా తెలంగాణ భవన్లో కూర్చొని కవిత గారి మీద విమర్శలు చేశారు. ఇక్కడ తేలాల్సిన అంశం ఒకటే, కవిత గారు లిక్కర్ కేసులో ఉన్నారని ఇవాళ మాట్లాడుతున్న మహిళా మనులు కవిత గారికి లిక్కర్కి ఏ సంబంధం లేదు, కేవలం బీజేపీ ఒత్తిడి వల్లనే మా మీద కేసులు పెడుతున్నారు, బీజేపీకి పార్టీని మెర్జ్ చేయనందువల్లే మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆ రోజు ఎలా మాట్లాడారనే దానికి ఇప్పటి వరకు ఎలాంటి లాజిక్ కనపట్లేదు. ఏ లిక్కర్ కేసులు అయితే కవిత గారిని వెనుకేసుకొచ్చిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారే ఈరోజు కవిత గారి మీద మీ లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ కి బదనాం జరిగింది అనే ఆరోపణలు చేస్తున్నారంటే వినేవాళ్ళు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి? తెలంగాణ సమాజం కానీ ప్రజలు కానీ ఎట్లా అర్థమవుతుంది ఇది? ఎందుకంటే మీరే లిక్కర్ స్కామ్ లో లేరు, కడిగిన ముత్యం లాగా వస్తుందని చెప్తారు. మీరే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి లిక్కర్ స్కామ్ కూడా ఒక కారణము, అందులో మీ పాత్ర ఇంకా కారణం అని చెప్తారు. ఇది ఎవరిని నమ్మించడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి? రెండోది, కవిత గారు మాట్లాడుతున్న విషయాల్లో ఇంటర్నల్ గా ఆమెపై చేసిన కుట్రలపైన కూడా ఆమె క్లియర్ గా చెప్తున్నారు. అంటే తన నిజామాబాద్ లో సెకండ్ టైం ఓడిపోవటానికి కారణం కూడా అంటే తాను ఎక్కడ పార్టీలో లీడర్ గా ఎస్టాబ్లిష్ అయితే
భవిష్యత్తులో అన్నకు అడ్డమవుతారా, అట్లాగే హరీష్ రావు గారికి అడ్డమవుతారా అనుకొని ఎవరు తనని ఇబ్బంది పెట్టినారో ఇట్లాంటి అనేక రకమైన విషయాల మీద ఆమె చాలా క్లియర్గా నిన్నటి శాసన మండలి ప్రసంగంలో చెప్పారు. మూడో ఒక అంశం, ఆమె కుటుంబ సంబంధాల గురించి కూడా ఆమె చాలా ఆవేదన ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు ఆమె ఒక్క కేసీఆర్ని స్పేర్ చేసి మిగతా అందరి మీద విమర్శలు చేస్తూ వచ్చారు. నిన్నటితోని కేసీఆర్ని కూడా స్పేర్ చేయనట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మనం ఆమె మాట్లాడిన భాష యాక్చువల్గా మండలిలో ఒక అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడితే కనీసం దాని రికార్డు నుంచి కూడా తొలగించాలన్న ఆలోచన కూడా శాసన మండలి నిన్న చేయలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఇక్కడ తెలంగాణలో ఏం చేశామని మా భారతదేశ రాజకీయాలకు పోతున్నాం మనం అని ఆమె ఒక పదాన్ని వాడకూడని పదాన్ని కూడా, అది కూడా శాసన మండలి, అది జనరల్ ప్రెస్ మీట్ కూడా కాదు. అలాంటి దగ్గర కూడా ఆమె అలాంటి భాష మాట్లాడిన తర్వాత కూడా దాన్ని శాసన మండలి స్పీకర్ కంటిన్యూగా మాట్లాడనివ్వటం, నాకు మొత్తం ఎపిసోడ్లో అర్థం కాదు. ఒకటి ఏంటంటే ఇది శాసన మండలి సభనా లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ జరిగిందా నిన్న అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభలో కవిత గారికి అవకాశం ఇస్తే తాను ఎందుకు రాజీనామా చేసిందో చెప్పుకోవటానికి ఒక అవకాశం ఇచ్చినట్లే కనపడ్డది తప్ప అది ఒక శాసన మండలిలో ఒక మెంబర్ మాట్లాడుతున్నట్టు కనపట్లేదు. అసలు 4-5 నెలల నుంచి ఆమె స్పీకర్ ఫార్మేట్ లో రిజిగ్నేషన్ చేసినా గానీ ఎందుకు ఆమోదించలేదు? పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి సుప్రీంకోర్టు దాకా వెళ్లి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ గురించి విమర్శలు చేస్తున్న కవిత గారు రాజీనామాని ఆమోదించమని ఎందుకు స్పీకర్ దగ్గర పోయి ఒకసారి కూడా డిమాండ్ చేయట్లేదు? అంటే ఎవరు నటిస్తున్నారు, ఎవరు డ్రామా ఆడుతున్నారు, ఎవరు ఈ రాజకీయాలని ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేని స్థితిలో తెలంగాణ సమాజం ఉంటుందన్నంత అమాయకంగా ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇక 4వ అంశం చూస్తే ఇప్పటికిప్పుడు కవిత గారు రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక అనేది అనివార్యంగా వస్తుంది. ఆ ఉప ఎన్నిక పెట్టడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదనేది చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఇది కూడా ఒక కారణం, అంటే టెక్నికల్ కారణం కాదు. జనరల్గా కవిత గారు రాజీనామా చేసేటప్పుడే గతంలో చాలా మంది లీడర్లు మామూలుగా మీడియా సేక్గా రాజీనామాలు చేసేవారు. కానీ ఆమె చేసిన రోజే క్లియర్గా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశారు. అది యాక్సెప్ట్ చేయడానికి 100% ఆ ఫార్మేట్ సరిపోతుంది. అట్లాంటి ఫార్మేట్ లో వచ్చిన రాజీనామాను కూడా ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టడంలో ఉన్న ఉద్దేశం రాజకీయ కారణాలు తప్ప సాంకేతిక కారణాలు కాదనేది అర్థమవుతుంది క్లియర్ గా. సో ఈ రాజీనామాను ఆమోదిస్తే మళ్ళీ లోకల్ బాడీ తరపున ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ పెట్టడానికి మొన్ననే సర్పంచ్ ఎన్నికల్ని గట్టి ఎక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఆ ఎలక్షన్ పోవడానికి ఇంకా దాదాపు 2 ఏళ్ల పీరియడ్ కవిత గారి ఎమ్మెల్సీ పదవికి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఇప్పుడు రిజైన్ చేస్తే ఈ ఎన్నిక పెట్టడం ఎట్లా అన్న మీమాంసలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనపడుతుంది. ఇక క్లియర్గా కనపడుతున్న అంశం ఏంటంటే ఒక డెలికసీ అనే విషయం అనేది చాలా క్లియర్ కట్గా ఈ విషయంలో కనపడుతుంది. అదేంటంటే కేసీఆర్ అనే వ్యక్తి కవితని ఒక దశలో వచ్చిన విమర్శలు ఏంటంటే అసలు కేసీఆర్ కవితని బయటికి పంపించాడు, హరీష్ రావుని బయటికి పంపడానికి కేసీఆర్ మాట్లాడిస్తుందే ఈ మాట్లాడిన ఒక చర్చ కూడా వచ్చింది. కానీ నిన్న కవిత గారు విజృంభించిన తీరు చూస్తే దీని వెనకాల ఇంకా కేసీఆర్ ఉన్నాడని అనుకోవటానికి కూడా పెద్దగా ఆస్కారం కనపట్లేదు. సో అందుకనే కేసీఆర్ గారే ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారని చెప్పే వాళ్ళకు కూడా నిన్న ఆమె మాట్లాడింది, నిన్న ఆమె టార్గెట్ చేసింది దాదాపుగా కేసీఆర్ని కనుక అందుకే మీకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అయితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇంకా కొంచెం పాలిష్డ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నారు. ఆమె స్థాయిలో కూడా ఇంకా బీఆర్ఎస్ దిగినట్టు కనపట్లేదు. సో మరి డైరెక్షన్స్ అలా ఉన్నాయా, ఇంకా ఆచితూచే మాట్లాడదాం కవిత గురించి అని అనుకుంటున్నారా, ఇంకా ఆమె దగ్గర నుంచి పాజిటివ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక విషయం అయితే క్లియర్ కనపడుతుంది, కవిత గారి భవిష్యత్తుని మాత్రం ఆమె క్లియర్గా డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఈ స్థాయిలో విజృంభిస్తున్న కనపడుతుంది. కానీ కవిత గారు చెప్పాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఆమె మీద వస్తున్న ప్రధానమైన విమర్శ మొదటిసారి ఏంటంటే 10 ఏళ్లలో మీరు ఎన్నోసార్లు పార్టీని బాగుపరిచే విషయాలు చెప్పానన్నారు, అవి ఎందుకు ఎప్పుడు బయటికి రాలేదు? పార్టీ పేరు మార్పు విషయాన్ని కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా మరి మీరెందుకు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చారు? మీకు మొత్తం ఆ రోజుల్లో మీరు మొత్తం మిమ్మల్ని చేతులు కట్టేసి మీరు ఏం చేయలేక ఉండిపోయినట్లుగా, ఇప్పుడు మాత్రమే మీకు వాక్ స్వాతంత్రం వచ్చినట్లుగా ఇప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి కూడా ఎక్కువ మంది దీన్ని జీర్ణం చేసుకునే కానీ రిసీవ్ చేసుకునే పరిస్థితి కానీ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో కవిత గారు ప్రతిదానికి కవిత గారు ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఆమె ఎన్నిసార్లు విమర్శిస్తే అన్నిసార్లు తన వెనుకకు కూడా చూసుకోవాల్సి వస్తుంది.
వాటిలో ఆమెకు కూడా భాగస్వామ్యం ఉంది కనుక ఖచ్చితంగా ఆమెను కూడా క్వశ్చన్ చేస్తారు. వీటన్నిటికి కూడా ఇన్ ఫ్యూచర్లో కవిత గారు ఆన్సర్స్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే రేపు ఒక శక్తిగా, ఒక రాజకీయ పార్టీగా వస్తానని ఆమె చెప్తున్న ప్రయత్నం చూస్తుంటే ఖచ్చితంగా ఆమె ఒక రాజకీయ పార్టీ ద్వారా వస్తారు అనుకున్నారు. దీంట్లో 2-3 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడే ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు, బండి శ్రీనివాసరావు గారు, 1000 కోట్లు సంపాదించిన ఆమె నీతి వాక్యాలు ఎవరు నమ్మర్లే అన్న లిక్కర్ రాని ఊసర వెల్లిలా రూపాంతరం చెందింది అంతే. సరే, నేను మాట్లాడుతుంది కూడా అదే. ఆమె లిక్కర్ విషయంలో జవాబు చెప్పాల్సిందే. ఆమెకి క్లీన్ చిట్ ఇవ్వాల్సింది కూడా ఎక్కడైతే కేసు పెండింగ్ లో ఉందో అక్కడి నుంచి ఆమెకి క్లీన్ చిట్ రావాలి. ఆ విషయంలో నిజంగా ఆమె వాదిస్తున్నట్టుగా నేను అమాయకురాల్ని నన్ను ఫ్రేమ్ చేశారు దీంట్లో అని. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్వయంగా చెప్తుంది, కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని నువ్వు అవినీతి పని చేశావమ్మా అని బీఆర్ఎస్ మహిళా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాట్లాడే పరిస్థితికి ఈరోజు కవిత గారి ఎపిసోడ్ వచ్చింది. సో అందుకనే కవిత గారి మీరు ఏ విషయం తీసుకున్నా, మీరు కాళేశ్వరం తీసుకున్నా, ఇందిరా ధర్నా చౌక్ విషయం తీసుకున్నా, పార్టీ పేరు మార్పు విషయం తీసుకున్నా, దళిత బంధు తీసుకున్నా, ఇంకా ఏ స్కీములు తీసుకున్నా కానీ ఆ రోజు అన్ని నిర్ణయాల్లో మీరు చప్పట్లు కొట్టిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారన్న విషయాన్ని కవిత గారు మర్చిపోద్దు. వాటన్నిటికీ ఆ రోజు ఉన్న పరిస్థితులను కనుక నేను అలా చేయాల్సి వచ్చిందని ఆమె చెప్తున్న సమాధానం లాజిక్ గా వర్కౌట్ అయ్యేది కాదు. అట్లానే రేపు పెట్టబోయే పార్టీ యొక్క ఎజెండా ఏముంటది, ఈ అన్నిట్లో ఆమె మీద వస్తున్న ప్రధానమైన విమర్శ రాజకీయంగా ఏంటంటే ఆమె కాంగ్రెస్ టోన్ కింద మారిపోయారు, కాంగ్రెస్ లాగా మారిపోతున్నారు. ఆమె అక్కడక్కడ కాంగ్రెస్ ను కూడా విమర్శలు చేస్తున్నారు, అట్లాగే బీజేపీని కూడా విమర్శిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా రేపు జరగబోయే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ నాటికి బీఆర్ఎస్ మీద ఒక యాంటీని పెంచాలి. దానికి ఎవరో వచ్చి చెప్తే నమ్మరు గనక స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చి చెప్తేనే ఇది ఎంతో కొంత నమ్ముతారు గనక ఈ మాత్రం ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేస్తున్నాయన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో లేకపోలేదు. అయితే ఆమె పదే చెప్తుంది, నాకేం పని కాంగ్రెస్తో నేను మిలాఖత్ కావడానికి, నా ఆత్మగౌరవ సమస్యని కాంగ్రెస్ మాట్లాడిస్తే నేనెందుకు మాట్లాడతాను అన్న ఒక విషయాన్ని ఆమె ఇప్పటికే కౌంటర్ చేస్తూ వస్తున్నారు. కానీ రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో రేపు జరగబోయే ఫ్యూచర్ పరిణామాలు మనం ఒకసారి చూసుకుంటే ఏంటి, కవిత గారి అల్టిమేట్ టార్గెట్ ఏముంటది? తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినట్టు తెలంగాణకి తొలి మహిళా ముఖ్యమంత్రి కవిత కావాలని అనుకుంటే రేపు ఆమె లేవనెత్తుతున్న అంశాల్లో ఎక్కడ కూడా ఆమెకి ఏకీభావం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె బీసీ ఎజెండా అని మాట్లాడుతున్నారు. రేపు బీసీలను సీఎం చేస్తామని ప్రకటించినా నమ్మరు. కేసీఆర్ గారు దళితుని చేస్తానని ఎట్లయితే చేయలేదో తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కనుక కవిత గారికి ఉంటే ఇంకా బీసీ ముఖ్యమంత్రి అనే ఆలోచనే ఉండదు కదా. సో అందుకనే ఆమె ఇప్పుడు పెడుతున్న పార్టీ ఎజెండాలో ఆమె ఇప్పటివరకు నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఆ రాష్ట్రాన్ని పరిపాలనిస్తాను ఆమె ఏమీ చెప్పకపోయినప్పటికీ గతంలో కూడా బీఆర్ఎస్ వైపు నుంచి కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి చర్చ మనం చూసాం. తెలంగాణ ఉద్యమ పార్టీ, ఉద్యమంలో ముందున్న వాళ్ళే ప్రభుత్వాన్ని కూడా నడుపుతారన్న ఒక ఆలోచన కూడా గతంలో ఉండింది కదా. ఇప్పుడు ఆమె ముందుకు వస్తున్న అంశాలు, ఆమె తీసుకొస్తున్న అంశాలు ఒకటి, రేపు ఏం చెప్పాలి, 10 ఏళ్లలో తెలంగాణని బీఆర్ఎస్ దోచుకుంది, ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దోచుకుంది, వీళ్ళిద్దరికంటే బెటర్ పరిపాలన ఇచ్చేది నేను పెట్టబోయే పార్టీ అని ఆమె చెప్పాలి. సో అందుకని ఆమె ఇప్పుడు ఎజెండా చెప్పాలి, దేనికోసం ఈ పార్టీ పెట్టబోతున్నారో చెప్పాలి, ఏం చేస్తారో కూడా చెప్పాలి, గతంలో జరిగిన వాటికి సమాధానం ఏం చెప్తారో కూడా చూడాలి. ఈ అన్ని అంశాలు ముందుకు పోకుండా భవిష్యత్తులో కవిత గారు ఏం చేస్తారనేది ఒక కన్క్లూజన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.